నమస్తే. నమస్తే అండి. మేడం, ఈ టాక్సిక్ ఈవెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగడం జరిగింది. ఇంతకుముందు యానిమల్‌ది గూడా జరిగింది. బట్ డిబేట్ ఏమొస్తుందంటే, ఇలాంటి సినిమాలు అంటే బోల్డ్ ఉండే సినిమాలన్నీ ఎందుకు కాలేజ్‌లో జరుగుతున్నాయి? అండ్ అసలు సినిమా ఈవెంట్స్ ఎందుకు కాలేజ్‌లో జరుగుతున్నాయి? ఎడ్యుకేషనల్‌కి సంబంధించినవి జరగాలి కదా! అన్నట్టు అంటున్నా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ అక్కడ పిల్లలు చూసినట్టయితే అది ఎక్కేస్తున్నారు మొత్తం. డ్యామేజ్ గూడా అయినట్టు తెలుస్తుంది కొందరికి. సో, దీని గురించి ఏం చెప్తారు మేడం? అసలు మొట్టమొదట ఇలాంటి సినిమా ఈవెంట్స్ ఏవైనా సరే కళాశాలల్లో గాని, యూనివర్సిటీల్లో గాని జరగకూడదండి. అంటే మీకు మీ సినిమా హిట్ అవ్వాలి. స్టూడెంట్స్ దాన్ని చూడాలి. అంతే మీ ఎయిమ్. అంటే డబ్బులు రావాలి మీకు. దానికోసం మీరు యూనివర్సిటీ క్యాంపస్‌లు లేకపోతే కళాశాల క్యాంపస్‌లో ఎంపిక చేసుకుంటున్నారు. మీరన్నారు యానిమల్ సినిమా కూడా అక్కడే జరిగింది అని. ప్రీ రిలీజ్ ఈవెంట్ అవును. అనేది. అసలు యానిమల్ సినిమా అనేదే అదసల ఒక సినిమానా? అలాంటివి. హ్మ్. అంటే పిల్లలు ఉండే చోట వేయాల్సిన పిల్లలు ఉండే చోట చేయాల్సిన ఈవెంట్ అది. హ్మ్. అదే విధంగా ఇప్పుడు యష్‌ది కూడా. ఈ టాక్సిక్ అనేది. ఎంత బోల్డ్ సీన్స్ ఉన్నాయి అందులో. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు కళాశాల నిర్వాహకులు మల్లారెడ్డి గారు ఉన్నారు. నేను పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా అంటూ అదొక పెద్ద వైరల్ అయింది అప్పట్లో. అవును. అటువంటి మల్లారెడ్డి గారు కష్టపడి పైకొచ్చాను, నేను ఇంత సంపాదించాను, ఇంత సామ్రాజ్యం ఏర్పరచుకున్నాను అన్నప్పుడు, మీరు స్టూడెంట్స్‌కి ఇట్లాగా చేయటం అనేది ఎంతవరకు సబబు? ఇది అన్యాయమే కదా! హ్మ్. అసలు ఇలాంటివి జరగకూడదండి. పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అవి? హ్మ్. అవి వాళ్ళు తెలుసుకోవాలి. రెండోది మీరన్నారు పిల్లలు అక్కడ చాలా అంటే ఫీట్స్ చేశారు. వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. మనం చూస్తే భయమేసింది మనకి. విజువల్స్ తర్వాత చూసినప్పుడు. విజువల్స్ చూస్తే. తర్వాత ఒక ఫ్లడ్ లైట్ పడిపోయి ఇద్దరికి గాయాలయ్యాయట. సో, వాళ్ళని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని పోలీసులైతే వచ్చారు. పోలీసులైతే కాలేజ్ మీద కేస్ పెట్టారు. హ్మ్. టాక్సిక్ చిత్ర యూనిట్ మీద కూడా పెట్టారు. ఓకే. మూవీ యూనిట్ పైన గూడా పెట్టారా? కూడా పెట్టారు వాళ్ళు. సో, నేననేదేంటంటే దీన్ని వాళ్ళు చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు చిత్ర యూనిట్. అంటే వాళ్ళు నిజంగా రిగ్రెట్ అయితారా లేదా అనేది మనకు కావాలి. ఇలా చేయటం తప్పు అనేది వాళ్ళలో రావాలి. ఇందాక మీరన్నారు మల్లారెడ్డి లాంటి వాళ్ళు యష్ తోటి ఇది మాది చాలా గొప్ప కాలేజీ. ఇక్కడ మాకు హ్మ్. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజినీరింగ్ నంబర్ 1 కాలేజ్ ఉంది. నంబర్ అండ్ 1. ఏఐ డిజైన్ చేస్తున్న పిల్లలందరిని అండ్ మా కాలేజ్‌లో 23 అబోవ్ స్టూడెంట్స్ లేరు. ఓన్లీ 23 లోపే ఉంటారు. సో, దాన్ని బట్టి మీకేమర్థమవుతోంది? వీళ్ళందరూ ఈ జెన్‌జీ అనే పిచ్చి పట్టుకుని అవునా కదా! అవును. అంటే జెన్‌జీ టార్గెట్‌గా ఇక్కడ ఈవెంట్ పెట్టారు. సో, ఈవెంట్ పెట్టినందుకు మల్లారెడ్డి కాలేజ్‌కి ఎంత ఫండ్స్ వచ్చాయి? హ్మ్. ఇది కూడా ఆలోచించాలి. ఓకే. కమర్షియల్ అంటారా ఇది? కమర్షియలే డెఫినెట్‌గా. హ్మ్. సీ ఈ కమర్షియల్ అనేదాన్ని మీరెంత సంపాదించారు దీని మీద? దెబ్బలు తగిలిన పిల్లలకి మీరెంత కాంపెన్సేషన్ ఇస్తున్నారు? అవన్నీ బయట పెట్టాలంటారు. అవన్నీ బయట. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే టాక్సిక్ అనేది వాళ్ళు చాలా పెద్ద బడ్జెట్ మూవీ అనుకుంటున్నారు. చాలా ఎక్కువగా వసూళ్ళొస్తుంది అనుకుంటున్నారు కాబట్టి, మీరు మల్లారెడ్డి కాలేజ్‌కి ఎంతిచ్చారు? ఆ ఇచ్చింది పిల్లలకివ్వాలి. ఇలాగ మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ పెట్టకూడదు. అంటే మీకు కళాశాలలు, యూనివర్సిటీల ఉద్దేశ్యం ఏమవుతోంది? ఈ ఈవెంట్స్ ద్వారా వాళ్ళు దీన్నొక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. అంతేగాని పిల్లలు ఏ రకంగా ప్రభావం అంటే పిల్లల మనసుల మీద అది ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది? వాళ్ళల్లో ఎటువంటి ఇబ్బందులొస్తాయి? ఎలాంటి మానసిక వికారాలు కలుగుతాయని ఎవడు ఆలోచించట్లే. అండ్ మల్లారెడ్డి గారు చూసినట్టయితే ట్రోల్ అవుతున్నారు నిన్నటి నుంచి. బాగా మొన్నటి నుంచి. యష్‌ని వైఎస్ అనడం వల్ల అండ్ ఇంకొకటి లైక్ మాదే నంబర్ 1 కాలేజ్ అని చెప్పడం వల్ల బాగా ట్రోల్ అవుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మేడం? అది ఓకే. ఆ ట్రోలింగ్స్ అంతా ప్రజలేదో చేస్తారు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి గానీ, ఇవి కూడా ఇష్యూ కాదండి. అసలక్కడ పెట్టడమే ఇష్యూ నా దృష్టిలో. ఓకే. అంతే కదా! అక్కడ పెట్టడం తప్పు. దాని మీద వాళ్ళు వివరణ ఇవ్వాలి. సారీ చెప్పాలి. హ్మ్. భవిష్యత్తులో ఏ యూనివర్సిటీ గాని, ఏ కళాశాల గాని ఇలాంటి వేడుకలకి వేదిక కాకూడదు. అండ్ యష్ గారు చెప్తారు ఈవెంట్‌లో. చాలా బాగా మాట్లాడారు యష్ గారి గురించి అందరూ ఇన్‌స్టాలో. మీరు సినిమాని సీరియస్‌గా తీసుకోకండి. లైక్ మీకు అనిపించింది చేయండి. లైఫ్‌లో చదువుకోండి, బాగుండండి. అండ్ ఈ సినిమా గురించి అంత సీరియస్‌గా ఏం తీసుకోకండి అన్నట్టుగా మాట్లాడతారు యష్ గారు. దాని గురించి ఏం చెప్తారు? మీరు సీరియస్‌గా తీసుకోకపోతే సినిమా వస్తుందా? హ్మ్. మీ క్యారెక్టర్‌ని మీరు సీరియస్‌గానే తీసుకొని చేశారు కదా! అలాగే పిల్లలు వాళ్ళకి మీరు సీరియస్‌గా తీసుకోకండి అంటే అసలు అక్కడ ఈవెంట్ పెట్టడమే తప్పు కదా! హ్మ్. మీరు సీరియస్‌గా తీసుకునే ఈవెంట్ పెట్టారక్కడ. కాబట్టి పిల్లలు మీరు సీరియస్‌గా తీసుకోకండి అని అనకండి. వాళ్ళు తీసుకుంటారు. ఓకే. కాబట్టి వాళ్ళు నష్టపోతే బాధ్యత మీదే. మీరు సినిమాలు ఎవరు డబ్బుల రాంగ్ కోసం ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా అది అది రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే.
మీరు అసలు అక్కడ పెట్టడం తప్పు. జంజీలను మీరు ఆకర్షించాలనుకోవటం తప్పు. మళ్ళా తప్పులన్నీ మీ మీద పెట్టుకుని, మీరు దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోకండి అంటే సినిమా చూడొద్దని చెప్తున్నారా మీరు? చూడకండి. పిల్లలెవ్వరు చూడకండి. హ్మ్. 23 ఏళ్ల లోపు పిల్లలెవరు టాక్సిక్ సినిమా చూడకండి అని చెప్పండి. అంతే కదా! సీరియస్‌గా తీసుకోవద్దంటే సినిమా చూడొద్దని. మరి మీరక్కడ పబ్లిసిటీకి ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు కూడా వివరణ ఇవ్వాలి. యష్ కూడా వివరణ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి మేడం ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. నేను 'యానిమల్' మూవీకి 1000 వస్తాయని చెప్పినా 1000 వచ్చినాయి అని మల్లారెడ్డి గారు అంటారు. మీ సినిమాకి 2100 వస్తాయి అని చెప్తున్నా. మీకు 2100 వస్తాయి అని చెప్పారు. ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ అంటే డబ్బుతో కొలుస్తున్నారు వీళ్ళన్నీ. ఓకే. తప్పు కదా అది. ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలు 2000 కోట్లొస్తాయి, 3000 కోట్లొస్తాయని చెప్పటం ఏంటండి? ఇప్పుడు దీనివల్ల సమాజానికి జరగబోయే మంచేంటి? అంటే నువ్వు ఒక కళాశాల నడుపుతూ, ఒక యూనివర్సిటీ నడుపుతూ, మల్లారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలా అవి? అంటే మీరందరూ డబ్బు మనుషులు బేసిక్‌గా. మీకిప్పుడు బోలెడు డబ్బులిచ్చారు కాబట్టి వాళ్ళు హ్మ్. ప్రకటన ద్వారా మీరు మెచ్చుకుంటున్నారు. మీరెంత అనుకుంటున్నారు మేడం? జస్ట్ అనలైజ్. మనకు తెలీదండి. కోట్లలోనే ఉంటే ఓ 10 కోట్లు ఇచ్చుంటారా? ఓకే. మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు. చాలా మందికి కానీ అవగాహన ఉండదు. కమర్షియల్‌గా చేసి దాని మీరు ఇప్పుడు చెప్పేదాకా గూడా చాలా మందికి నార్మల్‌గా ఈవెంట్ అవుతే కాలేజ్ ప్రమోట్ అవుతదని అనుకుంటారు. ఊరికే అపనంగా ఎవడన్నా ప్రెమిసెస్ ఇచ్చేస్తాడా? అవును. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇప్పుడు పబ్లిసిటీ అవసరం ఉంది మల్లారెడ్డికి. అవును. నంబర్ 1 కాలేజ్ అన్నప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ ఎందుకు? పిల్లల్ని పాడు చేయడానికి కాకపోతే? కాబట్టి డబ్బులు లేకుండా ఆయన ఏం చేసి ఉండడు. హ్మ్. ఆయన కష్టపడి పైకొచ్చిన మనిషి. ఆయనకి డబ్బు విలువ తెలుసు కాబట్టి, అందులో వాళ్ళ కోడలు కూడా ఏమి ఊరుకుంటారని నేను ఎవ్రీథింగ్ బిజినెస్ అనుకోను. మైండ్ ఆవిడ సెట్‌తో చూస్తారు. బిజినెస్ గానే చూస్తారావిడ. అందుకని వీళ్ళు చదువుని కమర్షియల్ చేశాక, ఇది కమర్షియల్ చేయకుండా ఎందుకుంటారు? కాబట్టి అది ఎన్ని కోట్లు అనేది బయట పెట్టి, దెబ్బ తగిలిన పిల్లలకి కొంత డబ్బు ఇవ్వాలని మనం చెప్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళ కళాశాలలను గాని, యూనివర్సిటీలను గాని వేదిక చేసుకోకూడదు. థాంక్ యూ.